30 ఏళ్ల బట్టి స్నేహితుడు, మన పక్కింట్లో ఉంటారు. వాళ్ళ ఇంట్లో శవం బయటికి ఎడుతుంటే మనం వెళ్ళలేకపోతున్నాం. ఎందుకో తెలుసా? అమ్మాయి పెళ్లి తెలబెట్టుకున్నాం కదా, నెలాళ్లలో అలా వెళ్ళకూడదు. ఇంట్లో నుంచి సలహా, నమశివాయ నమశివాయ. ఇంతకంటే ద్రోహం ఇంకోటి లేదండి, ఇంతకంటే ద్రోహం ఇంకోటి లేదు. మర్నాడు పెళ్లి పెట్టుకుని కూడా మృత్యు వచ్చిన చోట వెళ్ళి ఓదార్చండి అమ్మా. ఆ ఓదార్పు కారణంగా మీ అమ్మాయి కాపురం సుఖంగా ఉంటుంది. శాస్త్రాలు చదివే మాట్లాడుతున్న మొహమాటమే లేదు. ఇక్కడ గుడ్డి నమ్మకాలు బాగా ప్రచారం చేసి హిందూ మతాన్ని నాశనం చేస్తున్నారు. ఇక్కడ ఆవిడ కడుపుతో ఉంది, నీకు ఆవిడ కడుపుకి ఆవిడ వాడు పోవడానికి సంబంధం ఏంటే? అంటే ఆ శవాన్ని దగ్గరికి వెళ్ళినంత మాత్రాన్ని ఇక్కడ కడుపు పక్కనమైపోతుందా? లేదా పుట్టకుండా వాడు పుడతాడా? హిరణ్యకశ్యపుడు పుడతాడా ఏమన్నా అక్కడ? హిరణ్యకశ్యపుడు ఎప్పుడు పుడతాడో చూపించారు. మహావతార నరసింహాలో బ్రహ్మాండంగా చూపించారు. కలవకూడని సమయాల్లో కలిస్తే, కోరకూడని కోరికలు కోరితే, భర్త గాని భార్య గాని బలవంత పెడితే అప్పుడు గర్భం ధరిస్తే రాక్షసులే పుడతారు. అనుమానం ఏం లేదు ఇక్కడ. అందులో మొట్టమొదటి ఇదేమిటంటే కశ్యప మహర్షిని దితి భార్య ప్రేరేపిస్తుంది. సంధ్యా సమయం ఆయన చెబుతాడు, పాపం ఇది సంధ్యా సమయం, ఇది దంపతులు కలిసే సమయం కాదు, దేవుడి దగ్గర దీపం పెట్టుకుని దండం పెట్టుకునే సమయం ఇది. ఎందుకు నా ప్రాణం తింటామంటే నాకు ఇప్పుడే కోరిక పుట్టిందని పిచ్చెక్కినట్టు మాట్లాడుతాడు. అప్పటికే అంటాడు రాక్షసులు పుడతాడు. పుడితే పుట్టనే, వాడే పుట్టాడు హిరణ్యకశ్యపుడు. దానివల్ల చెడు పిల్లలు పుడతారు, దానివల్ల రాక్షసులు పుడతారు. కానీ శవాలు మొయ్యడం వల్ల, అంత్యక్రియలకి వెళ్ళి పలకరించడం వల్ల మానవత్వం పుడుతుందమ్మా. మానవత్వ సంపన్నులైన పిల్లలు పుడతారు. అటువంటి ప్రయత్నం